సరే ఇవ్వండి, బియ్యము, పప్పు, ఉప్పు, కారము, నూనె, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, కూరగాయలు అన్నీ మీకు కావాల్సిన సరుకులు మొత్తం తీసుకొచ్చు. ఓకేనా? మంచిగా జాగ్రత్తగా వండుకొని తినండి. ఓకేనా? మళ్ళీ మీకు అవసరం అయితే కూడా అక్కడికి చెప్పండి, మేము అప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ధన్యవాదాలు. ఆరోగ్యం మంచిగా ఉంటుందా? పర్లేదా? రోజులు అవ్వలేదు బాబు. ఫౌండర్, ఫౌండర్ ఇట్లా పెద్ద పెద్ద మాటలు ఉన్నారు, కానీ మీ అందరికంటే నేను ఎక్కడో వెనకుండాల్సిన వాడిని. ఎందుకంటే మీరందరూ ప్రతి నెల 100, 200, 300, 1000 ఇస్తున్నారు, కానీ అందులో చూసారా ఎక్కడ నా పేరు ఉండదు. నేను ఒక్క రూపాయి కూడా అందులో పెట్టట్లేదు. వాస్తవానికి మీ అందరు ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు లేకుండా, అంటే మిస్యూజ్ చేయకుండా వాళ్ళ దాకా తీసుకెళ్తున్నా అంతే. నేను కేవలం వాళ్ళ మధ్యలో ఒక మీడియేటర్ మాత్రమే. మీరు ఫౌండర్ అని ఇంకా వేరు వేరు పెద్ద పెద్ద పేర్లే పెట్టవద్దు. ఉపయోగపడేటువంటి పని తప్పకుండా చెయ్యాలి. అప్పుడే భగవంతుడు మెచ్చుతాడు. అలా ఎవరైతే చేస్తారో వారు తప్పకుండా ఆ పరమేశ్వరుడి సన్నిధికి చేరుకుంటారు అనేది సత్యం. కాబట్టి ఒకసారి ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఈయన సంవత్సరం అయింది స్థాపించింది, కానీ నాకు తెలియదు. ఈ మొన్ననే చర్ల షాజహాన్ గారు కాస్త మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన నాకు చెప్పాడు. చెప్పిన వెంటనే నేను ఈ ప్రేమతో మాట్లాడాను ఫోన్లో. 10 రోజులైంది. అప్పుడు వరకే నాకు తెలియదు కొన్ని. కానీ మంచి సబ్జెక్టు ఎన్నుకున్నాడు. ఎందుకంటే సేవ మనం చేసే ఈ సహాయ కార్యక్రమాలు అది చేసిన వాళ్ళకి కానీ అనుభవం తెలియదు. అందులో ఉన్న ఆనందం మరి ఇంకా ఎక్కడా ఉండదు. మన నుండి ఎవరైతే సహాయపడ్డారో వాళ్ళు ఎప్పుడైనా మనకు కనపడ్డప్పుడు వాళ్ళు చూసే కృతజ్ఞత అసలు అంత ఇంత కాదు. అది ఆ భావం మనం చూసి ఎంత ఆనందపడుతామో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. హైదరాబాద్ నుండి సరౌండింగ్స్ లో చూస్తుంటారు. మనీ అడిగి వాళ్ళు అట్లా రోడ్ పక్కన వచ్చి వెళ్తున్నటువంటి వాళ్ళు కొద్దిగా సహాయం చేసే వాళ్ళ కళ్ళలో ఎంతో ఆనందం ఉంటుంది. దండం పెట్టి వెళ్తుంటారు. జస్ట్ మనం ఇచ్చేటువంటి 5-10 రూపాయలకి దండం పెట్టి వెళ్తుంటారు. వాళ్ళ దగ్గర దాన్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళు దేనికైనా ఉపయోగించుకోండి, మనకు అనవసరం. మనం చేసే సహాయం వాళ్ళకి వెళ్తుందా లేదా చూస్తే సరిపోతుంది. దాన్ని అడిగితేనే ఇవ్వగలం, కానీ అడగకపోయినా కూడా అడగనిదే అమ్మాయినే పెట్టదంటారు. కానీ అందరి కుటుంబాల్లో ఒక అమ్మగా నాన్నగా బాధ్యత తీసుకొని ఒకరి ఆకలి తీర్చిన ప్రేమ్ గారిని అసలు చేతులెత్తి నమస్కరించినా కానీ తక్కువే. ఒక్కళ్ళతో ఆయన ఫ్యామిలీ మెంబర్తోనే కాదు, ఉన్న 450 మందితో కూడా మా టీం అని, మా టీం 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 అని చెప్తున్నాడు. కానీ ఇందాక కూడా నేను ఇది ₹1 ఇచ్చింది చేసింది కాదు, నేను మొదలు పెట్టానంతే, కానీ నా టీం వెనకుండి నడిపించిందే మీరని చెప్పేసి అంటున్నారు. కానీ ఏదో అంటారు కదా, ఎప్పుడు కూడా ఒక గొప్ప వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి చెప్పుకోరండి.